హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుసూరి 143. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆల్రెడీ నేను పొలంలో తీసిన వీడియోస్ని మీతోనే షేర్ చేస్తున్నాను కదా, మీరంతా చూసే ఉంటారండి. ఇలా పొలంలో మిరపపండు కోస్తూ ఉంటే ఒక వెరైటీ చెట్టు అయితే కనిపించింది. అది మీకు తెలుసో లేదో అని మీతో షేర్ చేసుకుందాం అనేసి మీ ముందుకైతే వచ్చాను. చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి బంగారి మిరపపండు అంట. చూడండి, రెడ్ కలర్లో కనిపిస్తుందేమో మామూలు మిరపపండు, గంధం కలర్లో కనిపిస్తున్నది వచ్చేసి బంగారి పండు అంట. అది మీకు తెలుసో లేదో అనేసి మీతో షేర్ చేసుకుందామని మీ ముందుకైతే వచ్చానండి. నాకైతే చాలా వెరైటీగా అనిపించింది. మీలో ఈ బంగారి పండు ఎంతమందికి తెలుసో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరీ జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను. ఒక అక్కడక్కడ మధ్య మధ్యలలో ఇలా ఒక్కొక్క చెట్టు అయితే పడిందంట. అది వచ్చేసి బంగారికాయ. కోసిన తర్వాత మళ్ళీ ఎండపెట్టినా కూడా కలర్ అయితే ఏం చేంజ్ అవ్వదంట. ఇలాగే గంధం కలర్లో, గోల్డిష్ కలర్లోనే కనిపిస్తుందంట. మామూలు మిరపపండులాగా ఎర్రగా అయితే మారిపోదు. సో అది ఒక ప్రత్యేకం, అదొక వెరైటీ అనేసి చూపిద్దాం అనేసి అయితే వచ్చానండి. మీరు చూసారో లేదో ఖచ్చితంగా కామెంట్ అయితే. చాలామంది లైవ్ చేయట్లేదు అనేసి కామెంట్ చేస్తున్నారు. మీ అందరికీ చెప్తున్నానండి, పొలం దగ్గరికి వెళ్తున్నాను. సో లైవ్ చేయడానికి అయితే టైం అవ్వట్లేదు. వీలున్నప్పుడైతే చేస్తాను. ఖచ్చితంగా మీరంతా రోజు నా వీడియోస్ని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.